హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా త్రిబుల్ ఎయిట్ వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే నేను బెల్లం ఉండ్రాళ్ళు అయితే చేశాను. నేనైతే ఏ విధంగా చేశానో చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కాస్త నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరికున్న వెనకాల పార్ట్ తీసేసి ఈ విధంగా తురుముకున్నాము. నెయ్యిలో అయితే కాస్త ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న శనగపప్పు అండి. చూడండి, హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నా నేనైతే ఈ శనగపప్పుని. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు అయితే వేస్తున్నాను. కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి, ఒక పావు కప్పు వాటర్. ఫస్ట్ టైం అయితే చేశానండి, సూపర్గా వచ్చాయి. ఇప్పుడైతే ముప్పావు కప్పు బెల్లం అండి. ఈ బెల్లం కరిగేదాకా మరిగించుకోవాలి. చూడండి, కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతుంది బెల్లం. చూడండి, ఉండలు లేకుండా వచ్చింది. ఇప్పుడైతే ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకొని కలుపుకోవాలి. దగ్గరకు వచ్చేలాగా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలండి. చూడండి, పిండి మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి ఈ విధంగా. ఒక్క 5 మినిట్స్ ఆగి కుడుముల్లాగా అయితే తయారు చేసుకుందామండి. ఇంకో ఆయిల్ అయితే రాసానండి ఇడ్లీ ప్లేట్స్కి. ఇప్పుడు చిన్న చిన్న రౌండ్స్ అయితే చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే రౌండ్స్ బాల్స్ చేసుకుందాం. మనం ఇష్టం వచ్చిన షేప్స్లలో చేసుకోవచ్చండి. నేనైతే 2 రకాలుగా చేశాను. మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తిన్నారు కాబట్టి కొంచెమే చేశానండి. చూడండి, అన్నీ ఈ విధంగానే చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకొక షేప్లో అయితే చేశాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఇడ్లీ కుక్కర్లో అయితే సగం గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నీళ్ళు కాస్త మరిగాక ఇడ్లీ పాత్రనైతే పెట్టుకుంటున్నాను. ప్లేట్స్ అయితే ఈ విధంగా దింపుకొని మూత పెట్టేసుకోవాలి. 10
10 to 15 మినిట్స్ తర్వాత తీసి చూడాలి. ఇంకొక 2 మినిట్స్ అయితే అవుతుంది. చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. 15 మినిట్స్ అయితే టైం పట్టింది లో ఫ్లేమ్లో. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు తీసి బయట పెట్టుకుందామండి. కాస్త చల్లారాక ఈ విధంగా అయితే వచ్చాయి చూడండి. బెల్లం ఉండ్రాళ్ళు అయితే రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.